హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ అలాగే డిఎఫ్సిసిఎల్ గురించి క్లాసెస్ చూస్తున్నాము. సో ప్రీవియస్లీ క్లాసెస్ మన ఛానల్లో మనకు ఆల్రెడీ 15 క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 16th క్లాస్. సో మీకు ఎక్స్ట్రా క్లాసెస్ అనేవి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో మన ఛానల్లో మరిన్ని క్లాసెస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి క్లాస్ని యూస్ఫుల్గా మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే కింద ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనము ఈ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో 1 జూన్ to 1930 డెక్కన్ క్వీన్ గురించి డిస్కస్ చేశాం కదా. మనము ఈ క్లాస్లో అక్కడ నుంచి కంటిన్యూ చేసి మనము మిగతాది అయితే చూడబోతున్నాము. సో మనము ఇప్పుడు చూడండి 1947 వరకు వచ్చేసాము. సో 1947లో ఏం జరిగింది అనేది మనము ఈ క్లాస్లో చూడబోతున్నాము. సో కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇంకా మనము చూద్దాము. ఇప్పుడు 1947లో మనకు ఏమైందంటే చూడండి, మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో దట్ మనకు ఏమైందంటే పార్టీషన్ ఆఫ్ అవర్ కంట్రీ జరిగింది. అంటే మనకు ఇండియా పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోయి మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే చూడండి 1948లో 42 కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో ఆ టైంలో 42 కంపెనీస్ ఆర్ సిస్టమ్ ఉంది. అంటే అప్పుడు ఏమైందంటే చూడండి, రైల్వే మినిస్టర్ వచ్చేసి మనకు గోపాల్ స్వామి అయ్యంగార్ గారు ఉండేవారు. సో మనకు ఇండిపెండెన్స్ టైంలో గోపాల్ స్వామి అయ్యంగార్ ఏం చేశారంటే చూడండి, హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ రీగ్రూపింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఎందుకంటే చూడండి మేడ్ డిఫరెంట్ రైల్వే జోన్స్. సో మనకు డిఫరెంట్ రైల్వే జోన్స్ ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు టోటల్గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? మనకు టోటల్గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి చెప్పండి, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా మనకు ఏ రైల్వే జోన్ యాడ్ చేశారు, సో దాన్ని యాడ్ చేస్తే మనకు టోటల్గా ఎన్ని రైల్వే జోన్స్ అయ్యాయి కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రైల్వే జోన్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకు గోపాల్ స్వామి అయ్యంగార్ గారు. సో కాబట్టి ఈయన ఏమన్నారంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ రీగ్రూపింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అన్నారు, ఓకేనా? సో చూడండి మరి 1951లో ఏమైందంటే 1951 వచ్చేసి మనకు రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రపోజ్ చేస్తే ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు రీజనల్ జోన్స్ కూడా మనకు ఇండియాలో రైల్వే జోన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 14th April 1951లో ఏమైందంటే ఫస్ట్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియా అనేది డిక్లేర్ చేశారు. ఆ ఫస్ట్ రైల్వే జోన్ ఏంటంటే సౌదర్న్ రైల్వే. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఫస్ట్ రైల్వే జోన్ విచ్ ఈజ్ ద ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా అంటారు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 1951 అంటే సదర్న్ రైల్వే అని మీరు టిక్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ 5th November 1951 చూద్దాము. 5th November 1951 వచ్చేసి మనకు ఏమైందంటే ఇప్పుడు తర్వాత మనకు మెల్లిమెల్లిగా ఒక్కొక్క జోన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఏప్రిల్లో మనకు ఫస్ట్ జోన్ కనుక ఫామ్ అయితే నెక్స్ట్ నవంబర్లో సెంట్రల్ జోన్ అండ్ అలాగే వెస్టర్న్ రైల్వే జోన్ కూడా ఫామ్ చేశారు. అండ్ 14th April మనకు 1952లో మళ్ళీ సేమ్ డేట్ మాత్రం సేమ్, కానీ ఇయర్ చూడండి 1952 అంటే నెక్స్ట్ ఇయర్ 3 more జోన్స్ అంటే నార్త్ రైల్వే జోన్ మనకు ఈస్టర్న్ జోను, నార్త్ ఈస్టర్న్ జోను. సో ఈ 3 జోన్స్ని కూడా మరొక 3 జోన్స్ని ఫామ్ చేశారు. సో చూడండి ఇప్పుడు మనకు టోటల్గా ఎన్ని జోన్స్ అయ్యాయి అంటే మనకు టోటల్గా ఇప్పుడు మనం ప్రజెంట్ కానీ చూసుకున్నట్లయితే 18 జోన్స్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మనకు రీసెంట్గా 18th జోను వైజాగ్ జోన్, రీసెంట్గా 18th వైజాగ్ జోన్ని ఫామ్ చేశారు. సో వైజాగ్ జోన్ వచ్చేసి మనకు ఏంటంటే చూడండి, మనకు వైజాగ్ జోన్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే మనకు సౌత్ ఈస్ట్ కోస్టర్న్ రైల్వే అంటారు, సౌత్ ఈస్ట్ కోస్టర్న్ రైల్వే. సో ఈ కోస్టర్న్ రైల్వే ద్వారా మనకు వైజాగ్ని కూడా ఒక రైల్వే జోన్గా ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 19 అండ్ డివిజన్స్ చూసుకున్నట్లయితే 73 డివిజన్స్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్టేట్ ఫార్వర్డ్ స్టేట్ క్వశ్చన్ అడుగుతారు, హౌ మెనీ జోన్స్ హౌ మెనీ డివిజన్స్ అంటారు. మీరు 18 జోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, 73 డివిజన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇలాంటి చిన్న కాన్సెప్ట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా బేసిక్స్ కాబట్టి. నెక్స్ట్ 1952 కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్, లైట్స్ అండ్ స్లీపర్స్ మేడ్ మ్యాండేటరీ. అంటే మనకు ప్రతి ట్రైన్లో కూడా ఫ్యాన్స్, లైట్స్ అండ్ స్లీపర్స్ అనేవి మ్యాండేటరీ చేయడం జరిగింది. ఎప్పుడు చేశారంటే 1952లో దీన్ని మ్యాండేటరీ చేశారు. నెక్స్ట్ 1st August 1955, 1st August 1955లో మనకు ఈస్టర్న్ జోన్లో మళ్ళీ దీన్ని ఏం చేశారంటే ఈస్టర్న్ జోన్ అండ్ సౌత్ ఈస్టర్న్ జోన్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే 1956లో కనుక చూసుకున్నట్లయితే దీన్ని డివిజన్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో రైల్వేలో పనిచేసే అడ్మినిస్ట్రేషన్ని డివిజన్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు.
అండ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ ట్రైన్. మనకి ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ ట్రైన్ అనేది ఢిల్లీ నుంచి హౌరా మధ్యలో స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటి ఫస్ట్ అనే ఎప్పుడు కాన్సెప్ట్ వచ్చినా కూడా మీకు అది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా, ఈ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ ట్రైన్ వచ్చేసి మనకు ఢిల్లీ నుంచి హౌరా మధ్యలో స్టార్ట్ చేశారు. మరి ఈ ట్రైన్ పేరు ఏంటంటే పూనా ఎక్స్ప్రెస్. 1956లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1955లో 1 year బిఫోర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేశారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ చెన్నైలో దీన్ని యాక్చువల్లీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే పెరంబూర్ చెన్నైలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1957 కనుక చూసుకున్నట్లయితే ఆర్డిఎస్ఓ. సో ఆర్డిఎస్ఓ అనేది మనకు లక్నోలో ఉంది. మనకు రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. మీకు ఎగ్జామ్లో స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతారు, వాట్ ఈజ్ ఆర్డిఎస్ఓ, వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ అని అడుగుతారు. సో కాబట్టి ఈ ఫుల్ ఫామ్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఫామ్. ఓకేనా, ఆర్డిఎస్ఓ అంటే రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకు ఆర్టీఆర్సీ ఉంటుంది, ఇంకొకటి రైల్వే టెస్టింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఓకేనా, ఇది కూడా ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఎస్ఓ. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ స్టాండర్డ్స్ ఆఫీస్. సో యాక్చువల్లీ ఏం చేశారంటే చూడండి, ఈ సిఎస్ఓ అండ్ ఆర్టీఆర్సీని రెండింటిని కూడా కలిపి ఆర్డిఎస్ఓగా దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఓకేనా, 1957లో. అంటే రెండు ఆర్గనైజేషన్స్ని క్లబ్ చేసి ఒక సింగిల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది, అదే ఆర్డిఎస్ఓ. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం 1958 చూద్దాం. నెక్స్ట్ ఇయర్లో ఏమైందంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే కాస్త నార్త్ ఈస్టర్న్ రైల్వే అండ్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. మనకు నార్త్ ఈస్ట్ అంటే తెలుసు కదా, మనకు ఇక్కడ మనకు నార్త్ ఈస్టర్న్ రైల్వే అంటే మనకు ఇండియాలో మనకు 7 states వస్తాయి కదా. సో మనకు ఇండియాలో ఈ 7 states వస్తాయి, 7 sister states. సో ఈ నార్త్ ఈస్టర్న్ రైల్వే మనకు కాస్త నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేగా దీన్ని 1958లో చేంజ్ చేయడం జరిగింది. అంటే రెండుగా డివైడ్ చేశారు. మళ్ళీ 2002లో మళ్ళీ దీన్ని ఏం చేశారంటే రైల్వే రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం 1966 చూద్దాము. సో 1966లో ఏం జరిగిందంటే ఇప్పుడు మనము చూద్దాము. 1966 వచ్చేసి మనకు ఫస్ట్ కంటైనరైజ్డ్ ఫ్రైట్ సర్వీస్. సో ఫ్రైట్ అనగానే మళ్ళీ మీకు ఏం గుర్తుకు రావాలి, మనకు డిఎఫ్సిసిఎల్ గుర్తుకు రావాలి. ఎందుకంటే డిఎఫ్సిసిఎల్ ఈజ్ నథింగ్ బట్ మనకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకు ఈ ఫ్రైట్స్కి సంబంధించిన పూర్తి ఆపరేషన్ కూడా డిఎఫ్సిసిఎల్ వాళ్ళకు మనకు దీన్ని అండర్టేక్ చేయడం జరిగింది. కాబట్టి సో మనకు ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఫస్ట్ కంటైనరైజ్డ్ ఫ్రైట్ సర్వీస్. అంటే ఒక కంటైనర్స్ని ఫ్రైట్ సర్వీస్ రూపంలో ఎవరు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు సర్వీస్ ఇచ్చారు. కాబట్టి ఈ 1966లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆపరేట్ చేశారంటే బాంబే నుంచి అహ్మదాబాద్ మధ్యలో దీన్ని నడపడం జరిగింది. అండ్ అలాగే తర్వాత 1979లో కోర్ అంటే చూడండి, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్. సో ఈ రైల్వే ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించిన ఈ కోర్ అనే ఇండస్ట్రీని కూడా స్టార్ట్ చేశారు, అంటే కోర్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రయాగ్రాజ్ యూపీలో. సో అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా చేంజ్ చేశారు కదా, సో నేమ్ని. సో కాబట్టి ప్రయాగ్రాజ్లో ఉంది. అండ్ అప్ టు నౌ సో చూడండి, అప్ టు నౌ మనకు 45,000 మనకు రూట్ కిలోమీటర్స్ వచ్చేసి చూడండి 45,881 కిలోమీటర్స్. అంటే 70% ఆఫ్ ద రైల్వే రూట్ మనకు ఇది దీనిలో నడపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము ఫస్ట్ మెట్రో రైలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1984. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ మెట్రో రైలు అనేది కోల్కతాలో స్టార్ట్ చేశారు 1984లో. 86లో వచ్చేసి మనకు కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్, అంటే కంప్యూటర్ ద్వారా మనకు టికెటింగ్ అనేది 1986లో స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఢిల్లీ చాణక్యపూర్ స్టేషన్లో స్టార్ట్ చేశారు. ఏ స్టేషన్ అంటే చాణక్యపూరి స్టేషన్. అండ్ రిజర్వేషన్ కూడా అదే టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 14th November 1988. సో ఇప్పుడు ఈ ఇయర్లో ఏం జరిగిందంటే మనకు శతాబ్ది ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశారు. శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది మనకు 1988లో స్టార్ట్ చేశారు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఝాన్సీ నుంచి మనకు న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత దీన్ని మెల్లిగా భూపాల్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఏం లేదు ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వింటూ నోట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే తర్వాత మీకు రివిజన్కి యూజ్ అవుతుంది. పదే ఎందుకు చెప్తున్నా అంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, సో ఎంత నోట్ చేసుకున్నామన్నది కాదు, ఎంత రివిజన్ చేసామన్నదే ఇంపార్టెంట్. 1990లో ఫస్ట్ సెల్ఫ్ ప్రింటింగ్ టికెట్. సో ఇక్కడ మనకు కంప్యూటరైజ్డ్ ప్రింటింగ్. సో ఇక్కడ ఏమైంది, సెల్ఫ్ ప్రింటింగ్. సో సెల్ఫ్ ప్రింటింగ్ టికెటింగ్ మిషన్.
సో ఈ మిషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇండియన్ రైల్వేస్లో 1990లో స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ 1993లో మనకు ఏసీ టైర్ 3 కోచెస్ అండ్ స్లీపర్ కోచెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏసీ కావచ్చు, టైర్ 3 కోచెస్ కావచ్చు, స్లీపర్ కోచెస్ కావచ్చు. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. సో మనకు ఈ 3 అంటే ఏసీ టైర్ 3 కోచెస్ కావచ్చు, ఈ మూడింటికి సంబంధించి కూడా 1993లో స్టార్ట్ చేశారు. సో ఎగ్జామ్లో అడగచ్చు మీకు 1993 అంటే మీకు ఈ మూడింటికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఏసీ టైర్ 3 స్లీపర్ అంటే 1993 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 16th జూలై 1991లో ఏమైందంటే లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశారు. ఈ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అనేది మనకు యాక్చువల్గా దీని పేరు ఏంటంటే జీవన్ రేఖ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఏంటంటే చూడండి, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు అండ్ అలాగే ఇండియన్ రైల్వే వాళ్ళు ఇద్దరు కూడా, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ అంటే ఇది ఒక ఎన్జిఓ అండ్ ఇండియన్ రైల్వేస్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ని స్టార్ట్ చేశారు. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనము కంప్యూటర్ గురించి చూద్దాము. అంటే కంప్యూటర్ అనేది మనకు ఎలా యూస్ అయింది ఈ రైల్వేస్లో అనేది చూద్దాము. సో కంప్యూటర్లో ఏంటంటే చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్ అంటే కంట్రీ వైజ్ నెట్వర్క్ ఫర్ కంప్యూటరైజ్డ్ ఎన్హాన్స్డ్ రిజర్వేషన్ అండ్ టికెటింగ్ సిస్టమ్. ఈ కంప్యూటర్ అనేది మెయిన్గా ఎందుకు యూస్ చేస్తారంటే చూడండి, మన రైల్వేలో రిజర్వేషన్ అండ్ టికెటింగ్ పర్పస్ మనకు కంప్యూటర్ అనేది యూస్ చేస్తారు. సో దానికి కన్సర్ట్ అని ఒక పేరు పెట్టారు. సో కన్సర్ట్ అంటే ఏంటంటే కంట్రీ వైజ్ నెట్వర్క్ ఫర్ కంప్యూటరైజ్డ్ ఎన్హాన్స్డ్ రిజర్వేషన్ అండ్ టికెటింగ్. సో దీని ఇనిషియల్ టెస్టింగ్ అనేది మనకు 1995లో చేశారు. ఓకేనా. అండ్ దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు లాంచ్ చేశారంటే కంప్లీట్గా సెప్టెంబర్ 1996లో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారంటే న్యూఢిల్లీలో, ముంబైలో, చెన్నైలో, ఈ 3 ప్లేసెస్లో కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ రైల్వేలో ఐటీ సిస్టమ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు రైల్వేస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో చూడండి ఎలా అంటే మనకు ఐటీ సిస్టమ్ అనేది ఇండియన్ రైల్వేస్లో సెంట్రల్ CRIS చూడండి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ప్రతిదీ కూడా రైల్వే వాళ్ళు డాటా మెయింటైన్ చేస్తారు కదా. సో డేటాబేస్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేస్లో. సో కాబట్టి CRIS ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతారు. ఎందుకంటే మనకు చూడండి CRIS అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ రైల్వేస్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడు ఫామ్ అయిందంటే 1986 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ COFOIS అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫ్రైట్ ఆపరేషన్స్. సో మనకు సో ఇది చూడండి 1982లో స్టార్ట్ చేశారు. CRIS వచ్చేసి మనకు సో చూడండి ఇది కూడా మనకు కాన్సెప్ట్కి లింకే. అండ్ కాన్సెప్ట్ అంటే ఇది పైన చెప్పాను. అండ్ తర్వాత మనకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు PRSకి చేంజ్ చేశారు. PRS వచ్చేసి మనకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకేనా. మరి దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి CRISకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ చెప్పలేదు కదా హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఈ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆల్ ఓవర్ ఇండియా మనకు 1999లో ఏప్రిల్లో దీన్ని స్టార్ట్ చేశారు మొత్తం ఇండియా వైడ్. ఓకేనా. నెక్స్ట్ UTS అంటే అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు రైల్వేస్లో అంటే 2002లో స్టార్ట్ చేశారు. సో ఇది కూడా మనకు కాన్సెప్ట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ CVM అంటే కూపన్ వాలిడేటింగ్ మిషన్, అంటే దీన్ని రెడ్ బాక్స్ అని కూడా అంటారు. సో కూపన్ వాలిడేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు 1999లో స్టార్ట్ చేసి తర్వాత దీన్ని తీసేయడం జరిగింది, డిస్మిస్ చేసేసారు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత దీన్ని 1st ఏప్రిల్ 2015లో మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ క్లాస్లో చూసాము. సో మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాము. సో ఫ్రెండ్స్ ఇలాగే ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా చూస్తూ నోట్ చేసుకుంటూ రివిజన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు రివిజన్ చేస్తారో ఎక్కువసార్లు అప్పుడే మీకు ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.